మధ్య ఆసియా యుద్ధంలో చిక్కుకున్న ప్రవాస భారతీయులను రక్షించడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సారథి నరేంద్ర మోడీ ప్రవాసాంధ్రులను రక్షించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా వైఫల్యం చెందారు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. పరస్పరం క్షిపణి దాడులు జరుగుతాయి. చాలా భయానక పరిస్థితులు నెలకొంటాయని గత 2 నెలల కాలం నుండి యుద్ధ వాతావరణం గురించి పూర్తిగా తెలుస్తున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవాస భారతీయులను, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చదువు కోసం వెళ్ళిన ప్రవాసాంధ్రులు, విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్ళిన ప్రవాసాంధ్రులను రక్షించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ రాష్ట్ర అధినేత కూడా వైఫల్యం చెందడం అత్యంత దారుణం, సిగ్గుచేటు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ యుద్ధంలో ఉపాధి కోసం వెళ్ళిన విద్యార్థులను, చదువు కోసం వెళ్ళిన విద్యార్థులను, ఉపాధి కోసం వెళ్ళిన పౌరులను రక్షించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విఫలం కావడం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం. మరోవైపు కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్ లైన్లను మాత్రమే ఏర్పాటు చేసి ఆ హెల్ప్ లైన్ల ద్వారా సమాచారం అడగండి అని చెప్పేసి వదిలేయడం కూడా చాలా దయనీయ పరిస్థితులు తలెత్తాయి. ఓవైపు కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇజ్రాయెల్ తదితర ఖతార్, లెబనాన్ తదితర విదేశాలలో ప్రవాస భారతీయులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షిపణి దాడుల నుండి, యుద్ధం నుండి తమను తాము కాపాడుకోవడానికి ఏడుస్తూ, రోధిస్తూ తమను రక్షించాలని సోషల్ మీడియా ద్వారా వీడియోలు వైరల్ చేస్తున్నప్పటికీ కూడా ఈ పాలకులు స్పందించకపోవడం అత్యంత సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. యుద్ధానికి ముందస్తు జాగ్రత్తలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దేశ ప్రధాని కానీ చేపట్టలేదు. మరోవైపు ఇజ్రాయెల్ను తన దేశంగా పేర్కొంటున్న నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు నెతన్యాహును తన మిత్రుడిగా చెప్పే నరేంద్ర మోడీ, కానీ అక్కడ చూస్తే ప్రవాస భారతీయులను ఇజ్రాయెల్ దేశంలో బంకర్లలోకి కూడా రానివ్వకుండా అక్కడ ఇజ్రాయిలీలు అడ్డుకుని వారిని రోడ్డు మీదకి నెట్టేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇది చాలా దారుణం. అంతేకాకుండా ఇరాన్ దేశాధ్యక్షుడు ఆయతుల్లా ఖొమైనీని హతమార్చాము అని ప్రకటిస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ పల్లెత్తు మాట అనకపోవడం, ఇరాన్ దేశంపై, ఇరాన్ దేశ సార్వభౌమాధికారంపై చేస్తున్న దాడుల గురించి కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం అత్యంత దారుణం, హేయం. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఏకాకి చేశాడు నరేంద్ర మోడీ. కేవలం ఎప్స్టీన్ ఫైల్స్లో తన రంకు భాగవతం నుండి తనను తాను కాపాడుకోవడానికి భారతదేశాన్ని ఎరగా వేసి దేశ ప్రయోజనాలను రావణ కాష్టంలా చేస్తున్నాడు. మరోవైపు ముడి చమురు ధరలు తీవ్రంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఇరాన్ దేశం హార్మోజ్ అనే జలసంధిని మార్గాన్ని, ముడి చమురు రవాణాను పూర్తిగా అక్కడ నిలిపివేసింది, ఆ మార్గాన్ని మూసివేసింది. తద్వారా మనకు ముడి చమురు రావడం వృద్యమైపోయింది. గతంలో దశాబ్దాల కాలం నుండి అనుసరిస్తున్న విదేశీ విధానాన్ని కాదని రష్యా, ఇరాన్ స్నేహాన్ని వదిలివేసి అమెరికా, ఇజ్రాయెల్తో దోస్తీ చేస్తున్న నరేంద్ర మోడీ భారతీయ ప్రాణాలని ఎరగా వేశాడు. భారతీయుల ప్రాణాలని, ప్రవాస భారతీయుల్ని అడ్డుగా పెట్టడం చాలా దారుణం, శోచనీయం.
మరోవైపు ఈ యుద్ధ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పడిపోతున్నాయి, షేర్లు పతనమవుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 4 రోజుల యుద్ధ ప్రభావం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు 6.59 లక్షల కోట్ల మేర పూర్తిగా నష్టపోయాయి. అంతేకాకుండా ఇక్కడి ఎగుమతులు దిగుమతులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. వాణిజ్య వర్తకం కూడా పూర్తిగా స్తంభించింది. భారతదేశాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తున్న నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశాన్ని కకావికలం చేశాడు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ సమర్థవంతంగా ప్రవాస భారతీయులను స్వదేశాన్ని సురక్షితంగా తీసుకురావడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చాలా విడ్డూరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా ఈ మత విద్వేష పాలకులు ప్రజలను, ప్రవాస భారతీయులను రక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.